మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వినూత్న ఓటింగ్ జరుగుతుంది కొమరంభీం జిల్లాలో, ఏదైతే రెబెన మండలం బంకులానికి చెందిన మరి మురళీధర్ 500 పైచిలకు ఓట్లతోటి మరి అక్కడ విజయం సాధించారు. మరి ఈ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఏదైతే సర్పంచులందరూ కూడా ఎమ్మెల్యే అధ్యక్షుడు మరి ఏదైతే మరి ప్రతిపాదించిన వ్యక్తులు మాత్రమే మరి ఇక్కడ పోటీలో ఉన్నారు. భారీ మెజార్టీ కూడా సాధించారు. మరి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు ఎలాంటి సేవ చేయనున్నారు, ఎలాంటి సేవా నిరతితో ఉన్నారు, మనం బంకులం సర్పంచ్ మురళీధర్ దగ్గర ఉన్నాము, అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం రండి. ఎలాంటి ప్రజాసేవకు మీరు అంకితం అవుతారు? బంకులం గ్రామ ప్రజానికానికి, ఓటర్ మహాశులందరికీ నాకు ఇంత మెజార్టీ వస్తుందని నేను అనుకోలేదు. 530 మెజార్టీ అంటే డిస్ట్రిక్ట్ రికార్డ్ అది. కాబట్టి ఇంత నన్ను ఓటేసి గెలిపించినందుకు బంకులం గ్రామ ప్రజలకు పేరున అందరికీ పాదాభివందనము. నేను నాకు ఏ టైంలో 24 అవర్స్ అయినా కూడా, ఏ సమయంలో కూడా తలుపు తట్టినా కూడా కంపల్సరీ వాళ్ళ గురించి నేను అండగా ఉంటాను. ఏ విషయంలోనైనా నేను పక్కా వాళ్ళకు అండగా ఉంటానని నేను మాటిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మురికి కాలువలు, సైడ్ డ్రైనేజీలు ప్లస్ గ్రంథాలయం కూడా కట్టించడానికి నా వంతు కృషి చేస్తాను. ఏదైనా ఏ విషయానికైనా ఏ సమస్యలు ఉన్నా నాకు కంపల్సరీగా నేను ప్రయత్నిస్తాను. ప్రజల ముందు అందరి ముందు నేను మాటిస్తున్నాను. ప్రధానంగా మీరు ఏదైతే ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కానీ మీ యొక్క వార్డులలో, మీ గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మెయిన్గా బంకులం జీపీ చూస్తా అంటే అస్తవ్యస్తం ఉంది. మురికి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకి మురికి నీళ్ళు, డ్రైనేజీలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి కరెంట్ పోల్స్ లేవు. ఒక్కొక్క వీధి చూస్తే ఈ సైడ్ పోల్స్ లేవు, కరెంటు బాగా ప్రాబ్లం ఉంది. వీధి దీపాలు లేవు, లైట్స్ లేవు. మెయిన్ ఏంటంటే చిన్న రోడ్లు కూడా గల్లీలకు రోడ్స్ లేవు, సైడ్ డ్రైన్స్ లేవు, గల్లీలో రోడ్స్ లేవు. ఇట్లాంటి చిన్న ప్రాబ్లం అయినా కూడా నేను కంపల్సరిగా పరిష్కారం ఎమ్మెల్యే మేడం ద్వారా పరిష్కారం చెప్పాలి నేను ప్రజలకు మాట్లాడుతాను. ఓకే సార్. కార్యకర్తలకు కానీ మా వాడ పెద్ద మనుషులకు కానీ నా యొక్క నమస్కారాలు. అయితే ముఖ్యంగా నన్ను ఇక్కడ భారీ మెజార్టీ కాకుండా 3 ఓట్లతో మాత్రం నేను గెలవడం జరిగింది. అంటే ఒక యుద్ధం జరిగింది. వాస్తవానికి గత పాలకులతోనే నేను ఒక యుద్ధం జరిగింది. అవన్నీ జరగడం ద్వారా కూడా అన్యాయం మీద న్యాయం గెలిచినట్టు నేను గెలవడం జరిగింది. మరియు కొన్ని నేను వాడలలో ఇంటింటికి వాడలలో తిరిగేటప్పుడు కొన్ని సమస్యలు ప్రజలు నా దగ్గర తీసుకురావడం జరిగింది. ఆ సమస్యలను తీర్చడానికి నేను ముందుంటా. మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా లేదు. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి చెప్పి నేను గ్రామ పంచాయతీ ఆఫీసు ముందడుగు వేసి గ్రామ పంచాయతీ అయ్యేలా చూస్తా. మరియు కొందరు ఇక్కడ సీసీ రోడ్స్ కానీ, మా కాలనీలో సీసీ రోడ్స్ లేవు, మా రంగపల్లెలో కూడా సీసీ రోడ్స్ లేవు. వాళ్ళకి వర్షాకాలం వస్తే అధోగతిలో ఉన్నారు. డ్రైనేజీ కూడా ఇక్కడ సరిగ్గా లేక, వాటర్ సదుపాయం లేదు. ఇక్కడ కొమ్రవెల్లికి ఉన్నది ఒక ట్యాంకు. ఈ ట్యాంక్ దగ్గరికి వచ్చి అవతలాడ ఇక్కడ 300 మీటర్ల నుంచి వచ్చి ఇక్కడ నీళ్ళు కొండవలసిన పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా వాటర్ సమస్య లేకుండా నేను చూస్తాను. దీనికి నేను చెప్పిన మాట కూడా ప్రజలందరూ నమ్మి నేను చెప్పిన సమస్యలని నమ్మి చేస్తానన్న నమ్మకంతో నన్ను కొమ్రవెల్లి ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నిటికీ నేను కట్టుబడి ఉండి ఈ పనులన్నీ చేసి పెట్టినాకనే ఇంకోసారి అవకాశం వస్తే నేను ఓట్లు అడుగుతా అని చెప్పేసి మీకు తెలియజేయడం. నారాయణపూర్ గ్రామ పంచాయతీ ప్రజలకు నన్ను గెలిపించేందుకు వాళ్ళకు కృతజ్ఞతలు. ముందుగా వాళ్ళ మా గోలక్ష్మి గారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచేందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అభివృద్ధి కొరకు నన్ను మా యూత్ కానీ 4 ప్రజలు ఎన్నుకున్నారు. ముఖ్య ఏంటంటే 5th క్లాస్ వరకు ఉంది, 10th క్లాస్ చేయాలని మా కోరిక. మరియు లైబ్రరీ ఒకటి మీ సేవ కంపల్సరీ వాంటెడ్. అది ఈ బస్సు కూడా ఏంటంటే ఈ 4 జీపులను కలుపుకొని పోతాను పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి వచ్చేసరికి 7-8 అండి పిల్లలు బస్సులో వెయిట్ చేస్తారు నంబాలలో. ఇక్కడ 10th వరకు అయితే ఏంటంటే చాలా ఇబ్బంది అనేది ఉండదు. ఏంటంటే మన నీటి ప్రాబ్లం, బోరింగ్లు కానీ, మరియు ఏంటంటే ఈ సీసీ రోడ్ల సౌకర్యం సగలేదు అది. మరియు ఈ కమిటీలు లేవు. రోడ్డు అయితే మెయిన్ సీసీ రోడ్లు చాలా ఇబ్బంది ఉంది. డ్రైనేజీ వ్యవస్థ లేదు.